నమస్కారం అండి అందరికీ. నేను జన జాగృతి జనరల్ సెక్రటరీ. నా పేరు బి రంగన్న గౌడు. ఇప్పుడు మా పెద్దలు మా ప్రెసిడెంట్ సార్ చెప్పిండు కదా, ఇప్పుడు ప్రైవేట్ గురించి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు కొంతమంది, ఎవరో ఎక్కడ చితిగతి లేని వాళ్ళు మాత్రమే చదివిస్తున్నారు. మనలాగా బయటకు తిరిగే వాళ్ళు అందరూ మనం కూడా చదివిస్తున్నాం. ప్రైవేట్ చదివిస్తున్నాం, గవర్నమెంట్ చదివిస్తలేము. కారణం ఏంటి? అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద హైఫైలాగా అనిపిస్తాయి మనకి. మంచిగా ఫాల్ సీలింగ్లు వేసి మంచి మంచి కలర్లు వేసి చెట్లు పెట్టి పార్కింగ్ పెట్టేసరికల్లా ఇంత హైఫై దాన్ని చదివించాలా మాకి అనే ఆలోచనతోనే అందరూ అటు వెళ్తుంది. మనం ఎందుకు చేయకూడదు అట్లా? గవర్నమెంట్కి లక్షలు టీచర్లకు ఇస్తుండ్రు, గవర్నమెంట్ మంచినే చూస్తుంది. మరి మనం ఎందుకు గవర్నమెంట్ చదివించొద్దు? గవర్నమెంట్తో ఎందుకు ఫైట్ చేయొద్దు? మనం గవర్నమెంట్లో స్కూల్లో నీట్నెస్ పెట్టమని చెప్పి మనం కూడా ఫైట్ చేద్దాం. తర్వాత మనం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల్ని చదివించాలని చెప్పి మా పెద్దలు చెప్పిన మాట ప్రకారంగా, ఈయన సొంత నిర్ణయం కాదు, పబ్లిక్లోని అందరినీ చూసి ఈయన బాధ తట్టుకోలేకనే ఈరోజు ఈ బయటకు వచ్చి చెప్తాడు ఈ విషయాన్ని. ఈ టీవీ ఛానల్ ఎవరో చూస్తుండ్రో అందరూ ఒకసారి ఆలోచించండి. మీరు కూడా గవర్నమెంట్తో ఫైట్ చేసి గవర్నమెంట్నే మనం చదువుకుందాం, గవర్నమెంటే చేద్దాం. ఈరోజు చూడండి, ఇప్పుడు మైనారిటీలు ఉన్నారు ఎంతోమంది. గవర్నమెంట్ అంటే మొత్తం అక్కడే వెళ్ళిపోతారు అందరూ. మన హిందువుల్లో మాత్రం ఒక్కరు లేరు. కారణం ఏంటి? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. నేనేమంటున్నా అంటే ముఖ్యంగా కోరేది, గవర్నమెంట్ స్కూల్లోనే ప్రతి ఒక్కరు చదివించాలి. ఎటువంటిది ఏ ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్తో ఫైట్ చేయాలి, అందరూ ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.